తెలంగాణలో ముఖ్యమంత్రికి రెలగబెడుతున్న యనమల రేవంత్ రెడ్డి సార్ కావాలనే కక్ష కట్టిండట. కారు పార్టీ లీడర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంను అసెంబ్లీలో అందరి ముంగట తక్కువ చేసి మాట్లాడుతున్నాడట. అగో అక్క అక్క అని ఆత్మీయంగా పిలుచుకునే రేవంత్ సార్ అట్లెందుకు మాట్లాడతాడు అంటారా? ఈనుండ్రి వీరే. వెనకాలు ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అగో ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు? అక్కల మాటలు వింటే బతుకు మొత్తం బస్ స్టాండ్ అవుతుందట. జూబ్లీ బస్ స్టాండ్ లో షిప్ప పట్టుకుని అడుక్క తినే కాడికి వస్తుందట. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు కారు పార్టీలకు పోయిండ్రు. మరి వాళ్ళ మాటలు వింటే పట్టుకు ఆగమే అన్న తరీకాలు అనుకొచ్చుండు. ఆయన అట్లంటే ఇగో సబితా మేడం ఇట్లా అన్నది. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. అగో మేడం మంచి ముచ్చటనే అంటున్నది కదా, మళ్ళెందుకు పంచాది ఇంత పెద్దగా అయింది అంటారా? మొత్తం ముచ్చటి నుండి మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఇన్నరా కావాలనే మలి సర్కారు మంత్రులంతా మాజీ మంత్రి సబితా మేడంను తక్కువ చేసి మాట్లాడుతున్నారని బాధపడ్డది. ఇక మాటల మాట మల్లు బట్టి విక్రమార్క సార్ కూడా సీఎం సార్ను అట్లా అనేసరికి బాగానే కోపానికి వచ్చిండు. మరి ఆయనేమన్నాడు అంటే ఈనుండ్రి. ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇన్నరా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నాడు? పార్టీలు మారి పరువు తీసింది కాకుండా ఇప్పుడు ఇంకా బాధ అవుతుందని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నామని గట్టిగానే సబితా మేడం మీదకి గారానికి వచ్చిండు. అయ్యా బట్టి గారు మీరు సీఎం సార్ను అన్నారని బాగానే సీరియస్ అవుతుండ్రు, కానీ రేవంత్ రెడ్డి సారు మీ షెయి పార్టీలో పుట్టి అల్లనే పెరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కదా సారు. ఆయన కూడా పార్టీలు మారే ఇయ్యాల సీఎం సీట్లో కూర్చున్నాడు. ఏ నాయకులు ఎల్లకాలం ఉన్నారు సార్ ఒకటే పార్టీలా? గడియకో జెండాలు మార్చుకునే లీడర్లే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోపాయినరు. మీ షెయి పార్టీ వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టు చెప్పబడితిరి. పార్టీ ఫిరాయింపులు మీరే ఆపి పార్టీల పరువు కాపాడకపోయినరు సారు. మీ ముచ్చట ఎట్లున్నదంటే మీరు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టున్నది. అయినా అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడతారనుకుంటే ఇట్లా పర్సనల్ ముచ్చట్లు ముంగటేసుకొని సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తారో ఆ లీడర్లకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.